మా సంపూర్ణమైనటువంటి మద్దతు కాక్రోచ్కు ఉంటుంది. థ్యాంక్ యూ. ఎందుకు మద్దతు తెలపాల్సి వస్తుంది? అంటే ఎవరు మాట్లాడినా ఇప్పుడు మేము మాట్లాడితే అర్బన్ నక్సలేట్లు, మేము మాట్లాడితే తుకుడే గ్యాంగు, మేము రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా నిరుద్యోగ యువత కాక్రోచెస్. నువ్వు ఈ దేశంలో ఉద్యోగాలు ఇవ్వవు ఏం మాట్లాడతాడండి? ఉన్నతమైనటువంటి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి కొంతమంది లాయర్లు, సామాజిక కార్యకర్తలు, కొంతమంది యువత ఆర్టీఐ కార్యకర్తలుగా మారాడని చెప్తాడా? చూడు వీళ్ళందరూ నీకు ఆర్టీఐ కార్యకర్తలా కనిపిస్తా ఉన్నారా? ఖబర్దార్ ధర్మేంద్ర ప్రధాన్, నువ్వు రాజీనామా చేయాలి. లేకపోతే పూర్తి బాధ్యత నరేంద్ర మోడీ వహించి రాజీనామా చేయాలి. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను సంవత్సరానికి. ఎవరికి ఇచ్చినావు 2 కోట్ల ఉద్యోగాలు? పోనీ మా సౌత్కి ఇవ్వలే, నీ నార్త్ వాళ్ళకని ఇచ్చినావా? ఇయ్యలే. అన్ని పేపర్లు కింది నుంచి మైదాకా అన్ని పేపర్ లీకేజ్. రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నది. ఇదే అశోక్ నగర్లో రాహుల్ గాంధీ వచ్చి మీటింగ్ పెట్టి నిరుద్యోగుల ఓట్లు వేయించుకొని గద్దెనెక్కాడు, మళ్ళీ పత్తకలేడు. కాబట్టి మేమేమంటున్నాం, యువత ఆగ్రహాన్ని చూడకండి. నేపాల్లో ఎదురైనటువంటి సమస్య మీకు ఎదురైందని కనుక ఇంట్లోకి వచ్చి నిరుద్యోగులు, నేపాల్లో ఉన్నటువంటి యువత 18 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాలు ఉన్నటువంటి యువత ఇంట్లోకి వచ్చి గ్యాస్ బండలు ఎత్తుకొని పోయారు. కాబట్టి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నిరుద్యోగ యువత అంతో ఇంతో, మాకు చదువు లేదండి, వేల సంవత్సరాల నుంచి చదువుకున్న యువత అంతా వీళ్ళందరూ ఎవరు? బలహీన వర్గాలకు సంబంధించినటువంటి బిడ్డలు, మీ కొడుకుల బిడ్డలు. మీకు ఉద్యోగం వచ్చింది. నరేంద్ర మోడీ గారు 13 ఏళ్ల నుంచి ఉద్యోగంలో కూర్చున్నాడు. 15 లక్షల సూట్ వేసుకొని తిరుగుతాడు, ఆయన సపరేట్ ఫ్లైట్లు వేసుకొని తిరుగుతాడు. మరి నిరుద్యోగులు ముడ్డు కిందికి 30 ఏళ్ళు వచ్చినా పెళ్లిళ్ళు చేసుకోకుండా ఉద్యోగం వస్తే పెళ్లి చేసుకుందామని ఇంకా ఎంతమంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవాలి? మీకు స్వేచ్ఛ ఉన్నందుకే జంతర్ మంతర్లో పర్మిషన్ ఇచ్చడం. పర్మిషన్ ఇవ్వడానికి నువ్వెవరు ఇవ్వడానికి పర్మిషన్? డెమోక్రసీ మా ఫండమెంటల్ రైట్, ఇది మా హక్కు. నువ్వెవరు ఇవ్వడానికి? అంటే నీకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడు, మేము వ్యక్తిగత దూషణలు చేయడానికి పెట్టుకున్నారా మీ ఈ కాక్రోచ్ జనత? నరేంద్ర మోడీ గారు ఏం తింటుర్రు, ఏడ పండుకుంటుర్రు? 2 గంటలే పండుకుంటాడంట ఆయన, మిగతా గంటలు పని చేస్తారంట. మరి ఏది పని చేస్తే ఆయన రాజీనామా తొలగించండి కేంద్ర కేబినెట్ల నుంచి. నిరుద్యోగులు అడుగుతుర్రు. ఇప్పుడు జంజీ కాలం నడుస్తుంది. దేశంలో యువత ఏం మార్పు కోరుకుంటుంది? వ్యవస్థలో ఏమైనా లోపాలు ఉన్నాయా? ఒకటే బ్రదర్, ఎస్ వాళ్ళు ఏమంటారు, రఘునందన్ సార్ ఏమంటాడు, బజ్జీలు అమ్ముకోవడం. ఆయనేమో బజ్జీలు అమ్ముకోవడం కూడా ఉద్యోగం అంటాడు. మరి నువ్వు రాజీనామా చేసి నువ్వు కూడా బజ్జీలు అమ్ముకో అయిపోయింది కదా. సమోసాలు బజ్జీలు అమ్ముకోవడం కోసమా 2 కోట్ల ఉద్యోగాలు అంటే ఏంటండి? నీకేమో మురుమురాలు దారుమురాలు తినడానికి టైం ఉంటుంది, నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వడానికి టైం ఉండదు. కాబట్టి ఇలా మాట్లాడేటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ నిరుద్యోగుల సమస్యను పట్టించుకోండి. మేము రాజకీయాలకు అతీతంగా తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు, శ్రీకాంతాచారి ఎవరి కోసం చచ్చిపోయిండు? మా నీళ్లు మా నిధులు మా నియామకాలు, మా నీళ్లు మా నిధులు మా నియామకాలు, కాబట్టి మాకు దక్కాలన్నాడు. స్వాతంత్ర సమర యోధులు ఫోటోలు పెట్టుకున్నారు ఇక్కడ. వీళ్ళు మీకు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ టెర్రరిస్టులా కనపడుతున్నారా? ఉద్దమ్ సింగ్ ఫోటోలు పట్టుకున్నారు, భగత్ సింగ్ ఫోటోలు పట్టుకున్నారు.